ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెలాఖరు కల్లా పరిపాలనా భవనం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. FCDA ఆఫీస్, యంగ్ ఇండియా, స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఫ్యూచర్ సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరుకల్లా పరిపాలనా బిల్డింగ్ పూర్తి కావాలని సూచించారు. ముచ్చర్ల దగ్గరలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పనులను పరిశీలించారు సీఎం. కేరళలో ఎన్నికల ప్రచారం ముగించుకొని సిటీకి వచ్చిన ఆయన ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాల దగ్గరికి చేరుకున్నారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. జూన్ కల్లా అందుబాటులోకి వచ్చేలా పనులు చేయాలని సూచించారు. ఫ్యూచర్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయటం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా నిర్మాణాలు ఉండాలని స్పష్టం చేశారు. బయోడైవర్సిటీ భవన నిర్మాణంలో పర్యావరణ హితమైన సస్టైనబుల్ డిజైన్ పద్ధతులను పాటిస్తున్నట్టు సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. బిల్డింగ్ పైకప్పు మీద ఫోటో వోల్టాయిక్ షెడ్స్ అమర్చారు. ఇవి సోలార్ పవర్ ఉత్పత్తి చేయటమే కాకుండా లోపల సహజమైన చల్లదనాన్ని అందిస్తాయని చెప్పారు. గ్రీన్ రూఫ్ గార్డెన్స్, నీటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన ఎకో STP ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. వర్షపు నీటిని ఒడిసిపట్టి రీఛార్జ్ చేసే విధానం, వ్యర్థ జలాలను శుద్ధి చేసి మొక్కలకు వినియోగించడం లాంటివి పర్యావరణ పరిరక్షణకు అద్దం పడుతున్నాయి. బిల్డింగ్ చుట్టూ ఉండే ల్యాండ్స్కేపింగ్లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తూ బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్ క్వాలిటీ మెరుగుపరచడానికి బయోఫిలిక్ డిజైన్తో లోపలి గదుల్లో కూడా పచ్చదనాన్ని నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణంలో వాడుతున్న గాజు ఫ్యాకేడ్ కేవలం అందం కోసమే కాకుండా వెలుతురు ఉండటంతో పాటు టెంపరేచర్లు తగ్గించేలా ఉంటుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులు, కీలక ఒప్పందాలన్నీ ఈ ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయం నుంచే జరిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. FCDA భవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దీనిని ఒక ఐకానిక్ స్ట్రక్చర్ని నిర్మించాలని ఇంజనీర్లను కోరారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు ఇక్కడికి వచ్చినప్పుడు మన సిటీ వైభవం ప్రతిబింబించేలా ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తుందన్నారు. FCDA భవన నిర్మాణం పూర్తయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ విజన్ సాకారం అయ్యే క్రమంలో ఈ పరిపాలనా భవనం తొలి అడుగుగా నిలుస్తుంది. కేవలం ఆఫీస్ మాత్రమే కాకుండా ఇది ఒక నాలెడ్జ్ హబ్ గా కూడా సేవలు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. IT, ఫార్మా, ఇతర రంగాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఇక్కడ ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ హాల్స్ ను సిద్ధం చేస్తున్నారు.